ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము 35వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. భగవానుని ఈ వాక్యములను విని అర్జునుడు ఏ విధంగా భగవానుని స్తుతించాడో సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పటము ఈ 35వ శ్లోకంలో మనం తెలుసుకుంటాము. సంజయ్ వాచ ఏతశ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించను. మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుతూ శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. అర్జునుడు శ్రీ భగవానుని యొక్క ఈ వాక్యములను విని వణుకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీ భగవానుకి నమస్కరించి ఎక్కువ భయపడిన వాడగుచు వినమ్రుడై గద్గద స్వరముతో ఇట్లు పలుకుతున్నాడు అని చెప్తున్నాడు. చేతులు జోడించుకోవటము, నమస్కరించటము, వినమ్రుడై ఉండటము అంటే బావుగా వంగి వినమ్రుడై పలుకటము మొదలైన క్రియలన్నీ కూడా అర్జునుని పరిపూర్ణ భక్తిభావాన్ని సంభ్రతను సూచిస్తున్నాయి. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని భక్తిభావాన్ని సూచిస్తున్నాయి. అప్పుడు అర్జునుడు భగవానుని ఏ ప్రకారంగా స్తుతించాడో 11 శ్లోకముల ద్వారా తెలియజేయటము తదుపరి 36వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.